నమస్తే అండి. నేను లెగిస్తే మొగోడిని అంటాడు, ప్రపంచం నా కాళ్ళ కింద ఉండి అంటాడు, ఎవరినైనా లేపుకొచ్చేస్తానంటాడు, ఎంతలో ఉండైనా వేసేస్తానంటాడు. ఇది ట్రంప్ మాట్లాడేటటువంటి మాట. ఇప్పుడు మరోసారి ఇరాన్కి ఒక డెడ్ లైన్ పెట్టాడు. ఇరాన్ కూడా అసలు వంగట్లేదు. నువ్వెంత నా ఎంట్రీతో సమానం అని చెప్పేసి అమెరికాను వస్తూ ఉన్నాడు. ఇలాంటి క్రమంలో మరోసారి ఏదో డెడ్ లైన్ పెట్టాడట. సో ఆ డెడ్ లైన్ వినకపోతే కానీ ఇంకేదో వేస్తాడట. వాళ్ళు అసలు సచేమేనా అంటున్నారు, మీరు అంతమందిని చంపండి, మేము మళ్ళీ వస్తాం, మీరు ఎంతమందిని పీకేయండి, మేము మళ్ళీ లెగుస్తాం అని చెప్పేసి అంటూ ఉంటే ఈ వ్యక్తి ఈ విధంగా అంటున్నటువంటి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి మరోసారి భారీ వార్నింగ్ అయితే ఇచ్చాట. వచ్చే 48 గంటల్లోగా హార్మోజ్ జలసంధిని తెరిచి వాణిజ్య రవాణాకు ఎటువంటి అవాంతరం కలగకుండా చూడాలన్నాడు. లేకపోతే యుఎస్ఏ సంయుక్త రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడి చేస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి, ఇరాన్ వచ్చేసి ఇప్పుడు భారత్కి చైనాకి అయితే గేట్స్ అయితే ఓపెన్ చేసేసింది. ఈ హార్మోజ్ జలసంధి ద్వారా, ఈ హార్మోజ్ స్ట్రైట్ ద్వారా భారత్కు వచ్చేటటువంటి ఎల్పిజి కావచ్చు, మిగిలిన ఏవైతే గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, వాటన్నిటిని కూడా మన దేశంలోకి తెచ్చుకోవడానికి అయితే వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చినారు. మనకి ఏ అడ్డంకి పెట్టడం లేదు. వాళ్ళు ఎవరికి అడ్డంకి పెడుతున్నారు? ఎవరైతే అమెరికాతో ఫ్రెండ్షిప్ చేసేటువంటి దేశాలు, ఇజ్రాయెల్తో కలిసి ఉండేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే వాళ్ళు అడ్డుకట్ట వేయడం అయితే జరుగుతూ ఉంది. దీంతో ఆయా దేశాల్లో అమెరికా నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కారణంగా కొన్ని కంట్రీస్, దాదాపు 20కి పైగా కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ట్రంప్ వాళ్ళ మీద వస్తూ ఉంటాడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడు, వాళ్ళని కించపరుస్తూ ఉంటాడు. ఆ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కించపరుస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా అతనితో తిరుగుతూ ఉంటారు అన్నమాట ఈ బ్యాచ్ అంతా. సో వాళ్ళందరికీ ఇప్పుడు నష్టం వస్తూ ఉంది. వాళ్ళకి గ్యాస్ వెళ్ళడం లేదు, వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంది, వాళ్ళకి క్రూడ్ ఆయిల్ వెళ్ళట్లేదు, అక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతుంది. దాంతో కక్కలేక మింగలేక ఏడుస్తున్న నేపథ్యంలో మీరు 48 గంటలు ఆ బొక్క తెరవకపోతే కనుక మిమ్మల్ని మేము వేసేస్తామని చెప్పేసి మరోసారి వార్నింగ్ ఇచ్చినారంట. యుఎస్ సంయుక్త రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడి చేస్తాయని చెప్పుకొచ్చాడు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 4 వారాలు గడుస్తున్నా ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు కదా, మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ తన ప్రాంతానికి 4000 కిలోమీటర్ల దూరంలోని డిగో గార్సియా దీవిలోని అమెరికా స్థావరంపై దాడి చేసి అందరికి షాక్కి గురి చేసింది. దీంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 48 గంటల్లో ఇరాన్ హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే అమెరికా ఆ దేశంలో అన్ని పవర్ ప్లాంట్లపై దాడికి తెగబడుతుందని, వాటిలో మొదటి దాన్ని దాడి చేస్తామని అతని ట్రూత్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా యాప్ ఉంటుంది. సో అది ఓన్గా క్రియేట్ చేయించుకున్నట్టున్నాడు ఎప్పుడు ట్విట్టర్లో బ్యాన్ అయినప్పుడు. సో దాంట్లో పోస్ట్ చేశాడు అనమాట. అయితే ట్రంప్ యుద్ధంపై భిన్నంగా స్పందించాడు. అమెరికా యుద్ధం విషయంలో ఇదివరకు తన లక్ష్యాలను చేరుకుంది కనుక సైనిక చర్యలను తగ్గించే విషయంలో ఆలోచిస్తున్నానని చెప్పేసి ఈరోజు మరోసారి ఇరాన్కి అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మొత్తానికి ఇరాన్ ఒకటే మాట అంటుంది, నువ్వు ఏదైనా చేయి, నేను తగ్గను, నువ్వు ఏదైనా వాక్కో, నేను పట్టించుకోను, నా అంతకు నేను దాడిలో ఆపాలనుకుంటే నేను ఆపుతా, నువ్వు వచ్చి నన్ను బెదిరిస్తే నువ్వు నా వాళ్ళని చంపుతాను, చచ్చిపోతావు, అవసరం అయితే ప్రజల కోసం చచ్చిపోతాం, ఇరాన్ కోసం చచ్చిపోతాం, మాకు పెద్ద చరిత్ర ఉంది, మాకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది, మీ బొక్క ఏముంది అని చెప్పేసి ఇరాన్ అడుగుతూ ఉంది. ఇదన్నమాట సంగతి. మొత్తానికైతే నువ్వు ఎన్ని డెడ్ లైన్లైనా పెట్టుకో, నువ్వు ఎన్ని అటాక్లైనా చేసుకో, నువ్వు అన్నింటినీ తెగించేసి కూర్చున్నావు, నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసే, మేము చచ్చిపోవడానికి సిద్ధం, మాకు అలాంటి ఏం ఇబ్బంది లేదు, మేము చచ్చిపోతాం అవసరం అయితే అని చెప్పేసి ఇరాన్ తేల్చి చెప్పడంతో కక్కలేక మింగలేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే సతమతమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదో ఊగుతా తూగుతా విమానం నుంచి దిగాడంట. అది కూడా చాలా ట్రోల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి.